హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, హిందూ యాక్టివిస్ట్. ఈరోజు మీకు జనార్దన క్షేత్రాల గురించి చెప్తా. జనార్దన ఇది కూడా నాకు ఒక మిత్రుడు పంపించాడు మెసేజ్. సో ఆ మెసేజ్ని చెబుతూ మీకు జనార్దన క్షేత్రాల గురించి చెప్తాను. ముందుగా ఇది మొత్తం అంతా కూడా ఈ జనార్దన క్షేత్రం నవజనార్దన క్షేత్రాలు ఇవి తూర్పుగోదావరి జిల్లా, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు అంటే మారినాయి, కొన్ని కోనసీమ జిల్లా కింద మారింది, తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల కింద మారింది కదా. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నవజనార్దన క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నారద మహర్షి చేత ప్రతిష్ఠించబడిన క్షేత్రాలు ఇవన్నీ. ఇందులో ఒక్కొక్క క్షేత్రంలో స్వామి జనార్దన స్వామి ఒక్కొక్క ముద్రలో ఉంటాడు. ఇందులో ఇవేమే క్షేత్రాలంటే, 1 ధవళేశ్వరం, 2 మడికి, 3 జొన్నాడ, 4 ఆలమూరు, 5 మండపేట, 6 కపిలేశ్వరపురం, 7 కోరుమిల్లి, 8 మాచర, 9 కోటిపల్లి. ఇప్పుడు ఈ 9 నవజనార్దన క్షేత్రాల్లో స్వామివారు ఏ ముద్రతో ఉన్నారంటే, ధవళేశ్వరంలో యోగ ముద్రలో ఉంటారు, మడికిలో సుదర్శన ముద్రతోటి ఉంటారు, జొన్నాడలో అభయ ముద్రతోటి ఉంటారు, ఆలమూరులో ఉగ్రముద్రతోటి ఉంటారు, మండపేటలో భోగ ముద్రతోటి ఉంటారు. అదే కపిలేశ్వరపురం వచ్చేసరికి పద్మాసన ముద్రలో ఉంటారు, కోరుమిల్లిలో సాధక ముద్రతోటి ఉంటారు, అలాగే మాచరలో జ్వాలా ముద్రతోటి స్వామివారు ఉంటారు, అలాగే కోటిపల్లి వచ్చేసరికి సిద్ధముద్రతోటి ఉంటారు. సో ఈ విధంగా 9 చోట్ల 9 రకాల ముద్రలతోటి స్వామివారు ఉంటారు. అసలు ఈ క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే, ఇది ప్రత్యేకంగా ఏంటంటే నవగ్రహ దోషాలు పోగొట్టే క్షేత్రాలు. ఈ జనార్దన క్షేత్రాలన్నీ కూడా నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళకి ఆ నవగ్రహ దోషాలను పోగొట్టే క్షేత్రాలు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే, జనరల్గా శివాలయాల్లో ఉంటాయి నవగ్రహాలు, ఇవన్నీ ఉంటాయి, అక్కడ చేసుకుంటుంటారు ఇలాంటి పూజలని. కానీ మరి విష్ణువుకి సంబంధించిన విష్ణు పూజలు మాత్రమే చేసే వాళ్ళకి ఎలాగా నవగ్రహ దోషాలు పోవడం ఎలాగా అంటే, ఇలా జనార్దన క్షేత్రాలకు వస్తే కనుక ఆ జనార్దన క్షేత్రాల్లో ఈ నవగ్రహ దోషాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. సో అది గోదావరి నదికి తూర్పు తీరాన గల జనార్దన ఆలయాల్లో 9 ఆలయాలు లోక ప్రసిద్ధి చెందినాయి. ఇది మిత్రుడు పంపించిన మెసేజ్ మీ అందరికీ చెప్తున్నాను. వీటిని నవ జనార్దన క్షేత్రాలుగా పిలుస్తారు. ఇవి మహావిష్ణువుకి అంకితమైన నవగ్రహ స్థానాలుగా ప్రతీతి. నవగ్రహ స్వామి ఉన్న నవగ్రహ స్థానాలుగా వీటి ప్రతీతి. నవగ్రహ దోషాల నుంచి విముక్తిని పొందడానికి భక్తులు జనార్దన స్వామి ఆలయాల్ని దర్శిస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, సాధారణంగా శైవాలయాలందు నవగ్రహాల మండపాలు ఉంటాయి. నవగ్రహ దోషాల నుంచి విముక్తి కోసం అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మరి వైష్ణవ ఆలయాలు ఎలాగంటే, వైష్ణవాలయాలు నవగ్రహ మండపాలు చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి శ్రీ వైష్ణవులు మరియు విష్ణువుని ఆరాధించిన వారు నవగ్రహ దోషాల నుంచి విముక్తి కోసం మహావిష్ణువుకి అర్చనలు ఇక్కడ జరుపుతారు. జాతక చక్రం నిపుణులు విష్ణాలయం నందు జరిపే నవగ్రహ అర్చనలు ఉత్తమమైనవని చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రాల్లోవి గోదావరి నదీ తీరాన గల నవజనార్దన క్షేత్రాలు ధవళేశ్వరంలో ఉన్నది. ఇక్కడ ఇందాక మనం ఏ ముద్రలో స్వామివారు ఉంటారని చెప్పాను కదా, ఇక్కడ మీకు ఏ పేర్లతోటి స్వామివారు ఉంటారు. ధవళేశ్వరంలో శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి పేరుతోటి స్వామివారు ఉంటారు. అలాగే మడికిలో శ్రీ జనార్దన స్వామి, జొన్నాడలో శ్రీ జనార్దన స్వామి, ఆలమూరులో శ్రీ జనార్దన స్వామి, కపిలేశ్వరపురం శ్రీ జనార్దన స్వామి, మాచర్లో శ్రీ జనార్దన స్వామి, అన్ని చోట్ల ఉన్నది. ధవళేశ్వరంలో మాత్రం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి, మాచర్లో శ్రీ జనార్దన స్వామి, కోర్మిలో శ్రీ జనార్దన స్వామి, కోటిపల్లిలో మాత్రం శ్రీ సిద్ధి జనార్దన స్వామి పేరుతో ఉంటారు. ఈ మిగతా వాటిలన్నింటిలోనూ జనార్దన స్వామి పేరుతోటి ఉన్నా కూడా ఒక ధవళేశ్వరంలో మాత్రం లక్ష్మీ జనార్దన స్వామి రూపంలో ఉంటారు. అలాగే కోటిపల్లికి వచ్చేసరికి శ్రీ సిద్ధి జనార్దన స్వామి రూపంలో స్వామీజీ వారు అక్కడ ఉంటారు. ఒకప్పుడు 9 ఆలయాలు తూర్పుగోదావరి జిల్లాలో పరిధిలో ఉండేవి. జిల్లాల పునర్విస్తీకరణ వల్ల తూర్పుగోదావరి జిల్లాను 3 జిల్లాలుగా విభజించారు. 1 కాకినాడ జిల్లా, 2 తూర్పుగోదావరి జిల్లా, 3 కోనసీమ జిల్లా. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ధవళేశ్వరం అనేది తూర్పుగోదావరి జిల్లా ఉంది, మిగతావన్నీ ఆలయాలు కూడా కోనసీమ పరిధిలో. ఒక ధవళేశ్వరం తప్ప మిగతావన్నీ కూడా కోనసీమలోకి వచ్చేసినాయి. మహావిష్ణువుకు వైశాఖ మాసం ప్రీతి. నవజనార్దన క్షేత్రాలు వైశాఖ మాసంలో సందర్శించడం అనేది పుణ్యదాయకం.
నవజనార్దన క్షేత్రాలు దర్శిస్తే ఆయురారోగ్య సైకల ఐశ్వర్యాలు సమకూరుతాయనేది భక్తుల విశ్వాసం అంట. స్వామి అనుగ్రహంతో నవగ్రహములు శాంతించి సుఖశాంతులు కలుగుతాయి. ధనుర్మాసనందు రాజమండ్రి ఏపీఎస్ఆర్టీసీ డిపో వాళ్ళు, కాకినాడ డిపో వాళ్ళు నవజనార్దన పారిజాత దివ్యదర్శిని, ఇది గుర్తుపెట్టుకోండి, నవజనార్దన పారిజాత దివ్యదర్శిని అనే టూర్ సర్వీస్ని కాకినాడ డిపో వాళ్ళు పెడుతున్నారంట, సేమ్ రాజమండ్రి డిపో వాళ్ళు పెడుతున్నారు. సో 4 ఆదివారాల్లోనూ ప్రత్యేకించి 4 ఆదివారాల్లో ఈ సర్వీసులు పెడుతున్నారంట. ఆంధ్రనాట్యం రూపకర్త నటరాజ రామకృష్ణ గారి అపూర్వ సృష్టి అయిన నృత్య ప్రదర్శన నవజనార్దన పారిజాతంగా లోక ప్రసిద్ధి చెందాయి. అంటే ఈయన పేరు మీద డాన్స్ కూడా ప్రసిద్ధి చెందింది. సరే, అక్కడి నుంచి బస్సులు ఉన్నాయని కూడా ఇస్తున్నారు, ఫాస్ట్గా చదివేస్తాను నేను. రాజమండ్రి నుంచి ధవళేశ్వరానికి బస్సులు, షేరింగ్ ఆటోలు కూడా ఉన్నాయి. ధవళేశ్వరం బస్ స్టాండ్కి సుమారు 2 కిలోమీటర్ల దూరాన జొన్నాడ వైపు శ్రీ రాంపాదాల రేవు ముఖద్వారం ఉంది. ఇక్కడ బస్సులు ఆగుతాయి. ముఖద్వారానికి సుమారు 1 కిలోమీటర్ లోపల శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం చిన్న కొండపైన ఉంటుంది. రెండోది, శ్రీరామపాదాల రేవు ముఖద్వారం నుంచి మడికిరేవుకి బస్సులు, షేరింగ్ ఆటోలు ఉంటాయి. మడికిరేవుకు సుమారు 1 కిలోమీటర్ లోపలికి మడికి గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ జనార్దన స్వామి దర్శనం దొరుకుతుంది. తర్వాత మడికిరేవు నుంచి జొన్నాడ సెంటర్కి బస్సులు, షేరింగ్ ఆటోలు ఉంటాయి. రావులపాలెం కాకినాడ రోడ్డు మార్గంలో మరియు రాజమండ్రి రావులపాలెం రోడ్డు మార్గంలో జొన్నాడ సెంటర్ దగ్గర విడిపోతాయి. ఈ జొన్నాడ సెంటర్కి సుమారు 2 కిలోమీటర్ దూరం లోపలికి జొన్నాడ గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ జనార్దన స్వామి దర్శనం దొరుకుతుంది. 4, జొన్నాడ సెంటర్ నుంచి ఆలమూరుకి బస్సులు, షేరింగ్ ఆటోలు ఉన్నాయి. ఆలమూరు బస్ స్టాప్ కొంత ముందుగా శ్రీ జనార్దన స్వామి బస్ స్టాప్ వస్తుంది. అంటే రథం వీధి అంటారంట, దీన్ని రథం వీధి అని కూడా అంటారు. రోడ్డుకుల్లో కొంత లోపల ఆలయం ఉంది. రావులపాలెం కాకినాడ రోడ్డు మార్గంలో ఆలమూరు, మండపేట ఉన్నాయి. ఇప్పుడు 5వది, ఆలమూరు నుంచి మండపేటకు బస్సులు, షేరింగ్ ఆటోలు ఉంటాయి. మండపేట బస్ స్టాండ్కు కొంత ముందుగా రథంగుడి సెంటర్ బస్ స్టాప్ వస్తుంది. రథంగుడి సెంటర్కు సుమారు 1 కిలోమీటర్ దూరం లోపలికి శ్రీ జనార్దన స్వామి వారి ఆలయం ఉంది. స్థానికులు రథంగుడిగా పిలుస్తారు. రథంగుడి సెంటర్ వద్ద లాడ్జీలు ఉంటాయి. యాత్రికులు విశ్రాంతి కూడా పొందొచ్చు. 6, రావులపాలెం మండపేట రామచంద్రాపురం కాకినాడ, అంటే రావులపాలెం మండపేట రోడ్డు, రామచంద్రాపురం కాకినాడ రోడ్డు మార్గంలో మండపేట పట్టణానికి దక్షిణ దిశగా గోదావరి నదీ తీరాన కపిలేశ్వరపురం ఉన్నది. కపిలేశ్వరం, మాచిరా, కోర్మిలి, కోటిపల్లి గ్రామాలు ఉంటాయి. ఈ ప్రాంతాలకు బస్సులు, ఆటోలు తక్కువగా ఉంటాయంట. అది మండపేట నుంచి అంగరకు షేరింగ్ ఆటోలు, బస్సులు అంటే వయా రథంగుడి మీదుగా ఉంటాయి. అంగర్ నుంచి కపిలేశ్వరానికి షేరింగ్ ఆటోలు ఉంటాయి. కపిలేశ్వరం నుంచి కొంత లోపలికి శ్రీ జనార్దన స్వామి ఆలయం ఉంది. అలాగే కపిలేశ్వరం నుంచి అంగరకు షేరింగ్ ఆటోలు ఉంటాయి. అంగర్ నుంచి టేకీ మీదుగా మాచరం మరియు కోర్మిల్ వరకు ఆటోలు ఏర్పాటు చేసుకోవాలి. అంటే కొంచెం సొంతంగా ఆటోలు ఏర్పాటు చేసుకోవాలన్నమాట. కోర్మిల్లి గోదావరి గట్టు నుంచి కోటిపల్లి రేవుకు షేరింగ్ ఆటోలు ఉంటాయంట. మళ్ళీ రావులపాలెం నుంచి యానం వరకు గోదావరి గట్టు పైన రోడ్డు నిర్మించారు. ఈ మార్గంలో కపిలేశ్వరం, కోర్మిల్లి, కోటిపల్లి గ్రామాలు ఉంటాయి. రావులపాలెం నుంచి కోటిపల్లి వరకు షేరింగ్ ఆటోలు జొన్నాడ, గోదావరి గట్టు, కపిలేశ్వరం రేవు, కోరుమిల్లి రేవు, కోటిపల్లి రేవు ఉంటాయి. ఈ మార్గంలో బస్సు యాత్ర, ప్రైవేట్ షేరింగ్ ఆటోలు ప్రయాణం చేస్తాయి. షేరింగ్ ఆటోలు కొంచెం తక్కువగా ఉంటాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి రామచంద్రాపురం వరకు బస్సులు ఉన్నాయి. రామచంద్రాపురం రైల్వే స్టేషన్ నుంచి మండపేట వరకు బస్సులు ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ నుంచి ద్రాక్షారామానికి బస్సులు ఉన్నాయి. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరరావు యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజరాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదాన సత్రం ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, సందర్శన వచ్చిన యాత్రికులు ఉచితంగా అన్నప్రసాద విస్తరణ ఇక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదాన సత్రంలో. ఇవి ఈ క్షేత్రాలకి ఎలా వెళ్ళాలి ఏంటి అన్న దాని మీద వివరాలు. మీరందరూ కూడా ఈ వివరాలన్నీ నోట్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఇవన్నీ నోట్ చేసుకోండి. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా మీరు ఈ నవజనార్దన క్షేత్రాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వీడియోని ఆన్ చేసి ఇందులో ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ షేరింగ్ ఆటోలు ఉన్నాయి, ఎక్కడ బస్సులు ఉన్నాయి, ఎక్కడ బస్ స్టాపులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాం. కాబట్టి వీటి ద్వారా మీరు ఎవరిని అడగకుండానే ఈజీగా మీరు ఈ నవజనార్దన క్షేత్రాలని దర్శించి రావచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్ ది సేమ్ టైం లైక్ చేయండి.
లైక్ చేసినా కూడా ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది కాబట్టి లైక్ చేయండి. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మన వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందువు కూడా మన వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ భక్తికి సంబంధించిన ధార్మిక సంబంధించిన అంశాలన్నీ కూడా భక్తి వేదాంత ఛానల్లో కూడా వస్తుంటాయి. కాబట్టి భక్తి వేదాంత ఛానల్ని ఈ 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.